వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నమస్తే. అల్లమెల్లిగడ్డ కూడా ఇప్పుడే దంచేసుకుంటున్నాం. ఇప్పుడే దంచుకుంటే ఇంకా మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. అప్పుడే దంచుకున్న అల్లమెల్లిగడ్డ. ఇది నల్ల మేక బ్లడ్ది. ఇగో షాప్ వాళ్ళు మేము బ్లడ్ అడిగితే ఇగో ఫస్ట్ ఈ విధంగా చేసి ఇచ్చారు. దీన్ని నేను మళ్ళీ ఫ్రై చేస్తా. ఫస్ట్ బాండి పెట్టిన, నూనె వేసిన, నూనె వేడి అయింది. మిరపకాయలు వేస్తున్నా. ఇప్పుడే ఇట్లా కాటు పెట్టేస్తున్నా, అప్పటికప్పుడే మంట సిమ్లో పెట్టిన. మిరపకాయలు కొంచెం ఎగుతున్నాయి. ఈ నల్ల వండడం కోసం షాప్ నుంచి అప్పుడే వాళ్ళు కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా వండి పంపిస్తారు. ఎందుకంటే పొద్దున్నే మేకలను కోస్తారు కదా, మళ్ళీ ఈ బ్లడ్ అంతా గడ్డ కట్టిపోతుంది అని చెప్పేసి ముందు ఇట్లా ఉడకబెట్టి ఇస్తారు. ఇష్టం వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారని. దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తా. ఈ ఉల్లిగడ్డలు వేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేగినాయి. పసుపు వేస్తున్నా కొంచెం. వాళ్ళు ఆల్రెడీ సాల్ట్ వేసిండ్రు. నేను ఇప్పుడు కొంచెం వేస్తున్నా సాల్ట్. ఇక ఈ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలి. కలమాకు, కొత్తిమీర, పుదీనా 3 ఉన్నాయి ఇందులో. ఇవి కొంచెం ఫ్రై కావాలి. బ్రెడ్ని ఇట్లా చిన్న చేసుకోవాలి. వాళ్ళు లోపల ఇంకా కొంచెం రెడ్గానే ఉంటుంది. వాళ్ళు సగం ఉడకబెట్టిస్తారు కదా, ఇది మొత్తం ఫ్రై చేయాలి. ఇట్లా ముక్కలు ఉంటే సరిగ్గా కారం సాల్ట్ పట్టవు. అల్లమెల్లిగడ్డ వేస్తున్నా. ఈ అల్లమెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనియాలి దీన్ని. అల్లమెల్లిగడ్డ పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు ఇట్లా చిన్నగా చేసి పెట్టుకున్నా కదా, ఈ బ్లడ్ ముక్కలు వేయి వేసేద్దాం. ఇది కొంచెం బాగా ఈ నూనెలో, ఈ తాల్పులో కొంచెం మంచిగా ఫ్రై చేయాలి దీన్ని. ఇంకా బ్లాక్ కలర్లోకి వస్తుంది ఇక. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉడకనియరు కాబట్టి మనం ఇంకా ఉడకబెట్టుకోవాలి, నీట్గా ఉడికిపోతుంది. సన్న మంట పెట్టి మంచిగా ఉడకనిస్తాం. ఇగో ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. కారం కొంచెం వేస్తున్నాం. ఇది కొంచెం ఉడకనిద్దాం. ఇంకా కొంచెం ఈ పీసెస్ కూడా ఉడకాలి. ఇప్పుడు కారం వేసినాం. ఈ కారము ఆ పీసెస్ కరెక్ట్ ఉడుకుతాయి అన్నమాట. కారం పీస్లో కరెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ బ్లడ్ ఫ్రై మొత్తం నల్ల అయిపోయింది. బ్లడ్ ఫ్రై అయిపోయింది. కారం పొడి కూడా మంచిగా పీసెస్కి పట్టింది. మేము ఇట్లా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చిన్న కటోరాలు వేసుకొని స్పూన్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఓకేనండి,
మా నల్ల ఫ్రై ఎట్లా బాగుందా, మీకు నచ్చిందా, నచ్చితే కామెంట్ చేయండి. నల్లనే అంటాం కదా బ్లడ్ అయిన తర్వాత ఫ్రైని. ఓకే, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.